శబరిమల అయ్యప్ప ఆలయంలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ను అరెస్ట్ చేసింది. బంగారం చోరీ జరిగిన సమయానికి పద్మకుమార్ బోర్డు ప్రెసిడెంట్గా ఉండడంతో ఆయనకు ఈ నెలలో 2 సార్లు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు స్పందించిన పద్మకుమార్ తాజాగా ఇచ్చిన మరో నోటీసుకు స్పందిస్తూ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన సిట్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ద్వారపాలకుల విగ్రహాల దగ్గర బంగారం చోరీ జరగ్గా ఈ కేసును కేరళ హైకోర్టు సిట్కు అప్పగించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 6 మంది సిట్ అదుపులో ఉన్నారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో పాటు మాజీ బోర్డు ప్రెసిడెంట్ ఎన్ వాసుని ఇప్పటికే సిట్ విచారించింది. ఇక సిట్ దర్యాప్తులో బంగారం చోరీతో పాటు బోర్డుకు సంబంధించిన రికార్డుల్లో కూడా అవకతవకలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో మాజీ బోర్డు ప్రెసిడెంట్లను విచారిస్తుంది దర్యాప్తు బృందం.